తెలంగాణలో షెయి సర్కార్ ఇప్పుడు కొన్ని జిల్లాలను రద్దు చేయబోతున్నదట. అన్నదాల సిద్దిపేట జిల్లాను కూడా తీసేయబోతున్నదట అని వారం దినాల సంధి ఒకటే ముచ్చట ఇంటర్నెట్లో ఇరుగమరగా తిరుగుతున్నది కదా. అయితే ఇదే ముచ్చట బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ని అడిగితే ఆయన ఇట్లా అనుకోవచ్చుండు. ఈనుండ్రి అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక చెప్పుండ్రి జిల్లాల రద్దు ముచ్చట. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం. జిల్లాల పునర్విభజన, జిల్లాల మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం కరీంనగర్ జిల్లాలకు మార్చుడు ఖాయమని అంటుండ్రంటే షెయి సర్కారు జిల్లాల రద్దు చేసేటట్టే కానొస్తున్నదట. అట్లనే సిద్దిపేట జిల్లా ముచ్చట ఎత్తుకుంటా పొన్నం సార్ మాత్రం హుస్నాబాద్ నియోజకవర్గంను మాత్రము కరీంనగర్లో కలుపుతామని అనబట్టే. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు రాష్ట్రంలో పబ్లిక్ కు పాలన మంచిగా అందాలనే అప్పట్ల కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సారు జిల్లాలను పెంచి పాలనను పబ్లిక్ దగ్గరికి తీసుకొచ్చే పరిపెట్టుకున్నాడని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు అన్నారు. ఇప్పుడు మీరు ఉమ్మడి జిల్లాల కలిపితే మాత్రం ఊకునేది లేదని ఓ దిక్కు కొందరు కోపానికి వస్తురు. ఎందుకు సారు చెప్పని పనులు ముంగటేసుకుని చెప్పిన పనులు అన్ని పెండింగ్ లో పెడతారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.